హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్లో ఇవాల్టి రెసిపీ ఆనియన్ పకోడీ. బయట బండి మీద అమ్మే ఆనియన్ పకోడీని ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని వాటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడు కాస్త ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మనం ఇలా ఆనియన్స్లో సాల్ట్ వేసి కలపడం వల్ల ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మనం పిండి కలుపుకోవడానికి యూస్ అవుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దీంట్లోనే 1 కప్పు శనగపిండిని తీసుకోండి. ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకొని ఇప్పుడు ఈ మసాలాస్ అన్ని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం పిండిని కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఎక్కువగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. పిండిని కూడా పల్చగా కలుపుకుంటే ఎక్కువగా ఆయిల్ని పీల్చేసుకుంటాయండి. అందుకే పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఈ పకోడీని ఆయిల్లో వేయండి, లేకపోతే ఆయిల్ పీల్చేసుకుంటాయి. మీడియం ఫ్లేమ్ మీదనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత గరిటతో తిప్పుకుంటూ మరోవైపుకి ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు పకోడీని ఆయిల్లో ఫ్రై చేస్తే అవి బయటికి తీసిన తర్వాత మాడిపోతాయి. అందుకే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈవినింగ్ బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.